ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారికి 2026వ సంవత్సరం మే 12వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చీకొట్టిన ఈ వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు. ఎవరు, ఎందుకు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ రోజు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయో కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాలను సాధిస్తారు. అయితే విజయం పొందుకోవడంలో ఎన్నో రకాల అవాంతరాలు, ఆటంకాలు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అంటే ఏ విజయాన్ని కూడా అతి సులభంగా పొందుకోలేరు. అతి కష్టం మీద మాత్రమే విజయాలను సాధించగలుగుతారు. కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ అనుకున్న దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మీరు అనుకున్న విజయాలను సాధించడంలో అనేక రకాల శ్రమలు, ఆరోపణలు, నిందలు కూడా భరించాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ఈ విధంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా చిన్న వయసు నుండి అర్థం చేసుకొని మసులుకుంటూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకాన్ని గనుక చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది కన్యా రాశి వ్యక్తులు వారి ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అదృష్టవంతులు అవుతారు. కొంతమంది చేజేతులారా అవకాశాలను జారవిడుచుకొని వారి యొక్క జీవితాన్ని దుఃఖంలోకి నెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మీ ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలా లేదా మీరు వదులుకోవాలా అనే విషయంలో క్లారిటీ లేని సందర్భాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే మీరు ఏకపక్ష నిర్ణయాలు కూడా కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించే నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026వ సంవత్సరం మే 12వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు చూస్తే కనుక చీకొట్టిన వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితం ఒక అంశంలో మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేసి మీరు ఏదైనా వారిని సహాయం అడిగినప్పుడు కావచ్చు, లేదా కావాలని మిమ్మల్ని అవమానించి, నలుగురిలో మిమ్మల్ని అవమానించి మీకు సమస్యలను సృష్టించి మీ యొక్క మానసిక కృంగుదలకి కారణమైన వ్యక్తి ఈరోజు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పని నిమిత్తం, ఒక సహాయం నిమిత్తం మీ దగ్గరికి రావచ్చు, లేదా వారు చేసిన తప్పును వారు గమనించి రియలైజ్ అయ్యి క్షమాపణలు అడగడానికి మీ దగ్గరికి రావచ్చు, లేదా కాల్ చేయొచ్చు. ఈ విధంగా ఊహించని సంఘటన జరుగుతుంది. మీ యొక్క సన్నిహితుల్లో, లేదా పరిచయస్తుల్లో, లేదా బంధువుల్లో, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో, మీరు పని చేసే చోట ఎక్కడైనా సరే ఒక వ్యక్తి మూలంగా మీరు చాలా బాధను అనుభవించారు. ఒకప్పుడు మిమ్మల్ని చీకొట్టారు. మీరు ఏదైనా వారిని సహాయం అడిగినప్పుడు దూషించారు. నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచారు. అటువంటి వ్యక్తి కారణంగా మీరు చాలా రోజులు మానసికంగా కృంగుదలకి లోనయ్యారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. ఈ విధంగా మే
12వ తేదీ మంగళవారం రోజు ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించబోతుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ప్రాణమిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. చాలా కాలం నుండి వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు. కలుసుకునే ప్రయత్నంలో కొన్ని అవాంతరాలు మీకు ఎదురవుతున్నాయి. ఈరోజు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం విడిచిపోయినటువంటి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి వారు బంధాన్ని నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు. కొన్ని అపార్థాల కారణంగా, మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నారు. అయితే మీ మధ్య సఖ్యత ఏర్పడే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఊహించని ఒక అంశం కారణంగా, ఒక సంఘటన కారణంగా మీరు ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. వారితో కలిసి మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఊహించని ఒక అద్భుతమైన సంఘటన అనే చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం లాభసాటి ఫలితాలను అయితే చూడబోతున్నారు. వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి సమయం బాగా కలిసి వస్తుంది. మీరు చేసే వ్యాపారాల్లో మీరు ఊహించని ఫలితాలను కూడా చూడబోతున్నారు. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి పరిస్థితులు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి వ్యక్తులకి కాస్త రిలీఫ్ అయితే లభించబోతుంది. కొన్ని అంశాల కారణంగా మీరు మానసికంగా ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఈరోజు కాస్త ఉపశమనాన్ని అయితే పొందుకుంటారు. ఊహించని ఒక అంశం కారణంగా మీరు మీకున్నటువంటి మానసిక కృంగుదలను పక్కన పెట్టేసి మీరు రిలీఫ్గా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. అనుకోకుండా మీకు ఒక వ్యక్తి మంచి గైడెన్స్ని అందజేస్తారు. అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి ఏ చికిత్స తీసుకోవాలో తెలియక మీరు చాలామంది వైద్యుల చుట్టూ తిరిగి ఉన్నారు. చాలా రకాల రెమెడీస్ పాటించి ఉన్నారు. అయితే ఈరోజు మాత్రం ఒక వ్యక్తి మీకు ఈ అంశంలో చక్కటి గైడెన్స్ని అందించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. డబ్బు సమకూర్చుకోవడంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ తిరిగి మీరు ఖచ్చితంగా డబ్బునైతే మీరు సమకూర్చుకోగలుగుతారు. లోన్ల కోసం అప్లై చేసుకునేవారు లోన్లు పొందుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఏవైనా టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది. అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. లేదా పనిచేసే చోట కూడా మీరు తోటి ఉద్యోగస్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో, వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఇతర వ్యక్తులకు సహాయం చేయడం మంచిదే, అయినప్పటికీ మీరు చేసే సహాయం మీకు కానీ మీ కుటుంబానికి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి. సహాయం చేయండి, చాకచక్యంతో వ్యవహరించండి. మీరు సమస్యల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన ఈ అంశాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసాని పఠించండి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.